రామ్ కి నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది అన్నమాట. ఇంత క్యూట్ గా రెడీ అయినా మస్తున్నావు తెలుసా. డ్రెస్ వేసుకుంటే అందం వస్తుంది కానీ నువ్వు వేసుకోవడం వల్ల డ్రెస్ కి అందం వచ్చింది రోజు. అని ఇంత బ్యూటిఫుల్ టీచర్ ఉంటే ఎట్లాంటి ఆన్సర్ అయినా చెప్పొచ్చు. చెప్పు బుజ్జి. ఇంకా చెప్తున్నా, చేసుకుందాం పెళ్లి. నువ్వు లేని బ్రతుకు శూన్యమే. ఇంకెన్ని రోజులు దూరం దూరం ఉంటారు చెప్పు. లిగించుకుంటా పెళ్లి చేసుకున్నాం అనుకో, కలిసి ఉంటారు. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం. నా లైఫ్ లో ఏదైనా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందంటే వస్తుంది అంటే అది నిన్ను పెళ్లి చేసుకోవడం. నిన్ను పూరి గుడిసెలో కాదు బుజ్జి, గుండెలో పెట్టుకొని చూసుకుంటాను. నాకు క్యూట్ బేబీ వస్తుంది, ఆడుకుంటా. నాకు మా యూట్యూబ్ ఫ్యామిలీకి కావాల్సింది పెళ్లి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గలీబరన్. సో గైస్, నాకంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మీకు నాకు అందరికి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చినాయి. ఏంటి అంటే రామ్ కి నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది అన్నమాట. సో నాకు చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎక్సైటెడ్గా ఉన్నా గైస్. ఇప్పటి నుంచో ఉన్న డౌట్ ఏంది అని అంటే మా పెళ్ళి ఎప్పుడు. సో అందరు చాలామంది అడుగుతున్నారు నన్ను బయట కానీ, దాన్ని ఇన్బాక్స్లో కానీ, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క దాంట్లో అడుగుతున్నారు అనమాట, అక్క పెళ్ళి ఎప్పుడు. సో గైస్, నాకు కూడా డౌట్ ఉంది ఎప్పుడు చేసుకుంటాడు రామ్ అని చెప్పేసి. ఎన్నెన్నో జన్మల దాకా ముడివేసిన మన అనుబంధం. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా రామ్ ఎప్పుడెప్పుడు అడగాలని. మీతో పాటు మీరెంత ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నారో నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు అడిగినా ఆన్సర్ చెప్తలేదు. సో ఈరోజు మీ ముంగటే అడిగి ఆన్సర్ ఏందో తెలుసుకుందాం రామ్ని పిలిచి. సీరియస్లీ ఆయన ఒక 2-3 months చేసేసుకుందాం అంటే చాలా హ్యాపీ. తన షాపింగ్లో అవి కూడా ఏం వద్దు, చేసేసుకుంటా అనమాట. అంత ఎగ్జైటింగ్ ఉన్నా అనమాట. మీరు అడుగుతుంటే నాకు కూడా అవును కదా, ఇంకా ఎన్ని డేస్ ఇట్లు ఉంటాం, పెళ్ళి వేసుకోవాలి కదా అని చెప్పి నేను కూడా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నా. సో రామ్ని పిలుద్దాం. A few moments later. బుజ్జి ఏంది బుజ్జి కెమెరా పెట్టినో ఇంత క్యూట్ గా రెడీ అయినా మస్తున్నావు తెలుసా. బేసికల్ గా ఎవరన్నా అందం గురించి అంటే డ్రెస్ వేసుకుంటే అందం వస్తుంది కానీ నువ్వు వేసుకోవడం వల్ల డ్రెస్ కి అందం వచ్చింది బుజ్జి. కెమెరా ఆఫ్ చేసిన కెమెరా ఉందని చెప్పి బిస్కెట్లు ఆఫ్ చేసిన తర్వాత ఏమని చెప్తాను ఇవన్నీ వద్దు. ఈరోజు వీడియో ఏంది అంటే నాకు నా యూట్యూబ్ ఫ్యామిలీకి ఒక డౌట్ ఉంది, ఒక ఆన్సర్ కావాలి నీ సైడ్ నుంచి. ఆన్సర్ కావాలా? డౌట్ ఉంటే క్వశ్చన్ సార్ అడగాలి. నువ్వు ఇలా కన్విన్స్ చేస్తావు, వాళ్ళకి తెలుసు నాకు తెలుసు. సో ఎప్పటి నుంచో వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు ఆ క్వశ్చన్ కామెంట్ పెడితే స్కిప్ చేస్తున్నావు. దెన్ నాకు నా యూట్యూబ్ నా ఇన్స్టా కూడా వచ్చింది కూడా స్కిప్ చేస్తున్నావు నువ్వు కావాలని. ఆన్సర్ మాత్రం వాళ్ళకి చెప్తలే, నాకు చెప్తలే. అండ్ దెన్ బయట కలిసిన నీ ఫ్యాన్స్ కూడా నువ్వు చెప్తలేవు. ఫస్ట్ ఆన్సర్ ఏంది కాదు, క్వశ్చన్ ఏందో చెప్పు. క్వశ్చన్ చెప్తాను, ఆన్సర్ చెప్తా అంటేనే చెప్తా. సరే, ఆన్సర్ ఏంటంటే a+b² = 2ab+ba². ప్లీజ్. క్వశ్చన్ ఏంటంటే నేను మళ్ళీ చదువుకోలేదు, నేను పోతున్నా కాలేజ్ కు స్కూల్ కి వెళ్ళాం కానీ ఇంత బ్యూటిఫుల్ టీచర్ ఉంటే ఎట్లాంటి ఆన్సర్ అయినా చెప్పొచ్చు. చెప్పు బుజ్జి. కొడతారు ప్లీజ్. బ్యూటిఫుల్ అన్నందుగా నాకు తెలుసు కానీ నువ్వు అందరికి నచ్చకపోవచ్చు. డైలాగ్ చెప్పనిస్తలే ఫ్రెండ్స్, నేను అలవాటు అయిపోయింది. క్వశ్చన్ ఏంది అంటే పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? బజార్ ప్రెస్ చేయాలా? బజార్ లేదా ఈ క్వశ్చన్. మళ్ళీ ఏంది మన మ్యారేజ్ ఎప్పుడు? స్కిప్. అదే ఇంకా వదిలిపెట్టాం. పాస్. నువ్వు ఇన్ని డేస్ నుంచి స్కిప్ చేస్తున్నావు కాబట్టి అస్సలు. నెక్స్ట్ క్వశ్చన్. ఓవర్ చేయక చెప్పు. నేను చేస్తా బుజ్జి ఓవర్. ఎప్పుడు చేసుకుంటావు? ఇప్పటికే ఎన్ని ఇయర్స్ అయింది? 4 years అయింది. మరి ఇంకెన్ని ఇయర్స్ లాగ్ చేస్తావు? ఇట్లా ఉండిపోమంటావా నన్ను?
అంటే ఇట్లుంటే క్యూట్ గా ఉన్నాం కదా చిలక గోరింకలకి. సో గైస్ అందరు అడుగుతున్నారు యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ బయట నేను ఎక్కడ కలిసినా కూడా బుజ్జి అక్కకి నీకు పెళ్ళి ఎప్పుడు అని చెప్పేసి. సో మా పెళ్ళి ఎప్పుడు అంటే పంతులు ముహూర్తం పెడతారు చూడు, ఆ టైంకి పెళ్లి చేసుకుంటాం గైస్. నరకం లాంటిది, ఆ నరకంలోకి నేను ఇప్పుడే వెళ్ళాలనుకోవట్లేదు. ఎప్పుడైనా వెళ్ళాలి కదా, త్వరగా వెళ్తాం అంటే నరకం అని ఒప్పుకున్నావు నిన్ను పెళ్లి చేసుకుంటే. పెళ్లి చేసుకోవడం కావాలి, దాన్ని నీ ఒపీనియన్. ఎలా అంటే ఒక అన్నమ్మ అమ్మని చేసుకుంటే బాగుంటది కానీ ముసలామని చేసుకుంటే ఎట్లుంటది అన్న? అందరికీ తెలుసులే ఎవరో ఏజ్ మీద పడుతుంది. చెప్పు ఎందుకు ఇన్సల్ట్ చేస్తున్నావు? మరి చెప్పు, నేను చక్కగా అడిగినప్పుడు చక్కగా చెప్తే ఇవన్నీ సరే చక్కగా అడిగింది కదా, చక్కగానే చెప్పు ఆడికి వాళ్ళకి. చక్కగా చెప్తున్నా, చేసుకుందాం పెళ్లి. అదే ఇప్పుడు అదే ఇప్పుడు ఒక డేటు ఇన్ని ఇయర్స్ ఇన్ని మంత్స్ ఇన్ని 4 years లాక్ చేసావు కదా, అన్న కూడా వచ్చిండు. సత్యం చెప్పు. ఏం లేదన్నా, ఈమెకు పెళ్లి కావాలంటే ఒక అబ్బాయి అంటే మంచిగా చూసి పెట్టరాదు. చూసేది చూడన్నా ఈయనట్లా వేసుకోవట్లేడు. సడన్ గా కెమెరా పెట్టింది అలా, కెమెరా పెట్టి పెళ్లి ఎప్పుడు చేసుకున్నా అంటే ఏం చెప్పాలి? నార్మల్ చెప్తున్నా ఆడియన్స్. దాన్ని నీకు కూడా ఒక డౌట్ ఉంటది, వీళ్ళు పెళ్లి ఎప్పుడు వేసుకుంటారు? 4 years అయింది, ఇట్లాగే తిరుగుతుంటారా? మంచిగా ఉండడం నీకు నచ్చుతుందా అన్న? చెప్పు మరి, చెప్పు. అంటే నువ్వు బాధ్యత తీసుకొని మా ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ బాధ నువ్వు పెట్టే టార్చర్ ఇవన్నీ పడాలి కదా వీడు. నాకు బంగారం చేపియాలి, ఎన్ని ఉంటాయి? నువ్వే బంగారం కదా, ఇంకెందుకు ఏందన్నా సడన్ గా కెమెరా పెట్టి పెళ్లి అంటే? ఏముంది కదా, 4 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటారు కదా, పెళ్లి చేసుకునే టైం వచ్చింది. 4 సంవత్సరాలు, ఇంకో 4 సంవత్సరాలు, 8 సంవత్సరాలు అయితే ఇంకా బాగుంటుంది. సరే ఒక పని చేద్దాం, నేను పెళ్లి చేసుకోనికి రెడీ. స్వాతి జ్ఞానేశ్వర అన్న పెళ్లి అయినాక నేను చేసుకుంటా. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందేవాన. ఇప్పుడే ప్రేమ చిగురుచ్చింది. 4 సంవత్సరాలు ప్రేమించుకుంటారు, ఇంకెన్ని రోజులు దూరం ఉంటారు చెప్పు? ప్రేమించుకుంటా పెళ్లి చేసుకున్నారు అనుకో, కలిసి ఉంటారు. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం. తిను మొత్తం ఆమె వండి పెడుతుంది, తిను మంచిగా. ఆమె వండి పెడితే తింటారా అన్న ఎవడన్నా? సరే నువ్వు ఆమె వండి పెట్టు, ఆమె తింటది, దొడ్డుగా నన్ను అవుతుంది. అది నువ్వే తింటావా? హాస్టల్ ఉండి హాస్టల్ అదే బకే కలిసి ఉన్నారు అనుకో మంచిగా ఫ్యామిలీ. పొద్దుంతా మంచిగా ఉంటారు, సాయంత్రం కొట్లాట అయితే ఏదో ఒకటి అవి చూడాలి. నాకు క్యూట్ బేబీ వస్తుంది, ఆడుకుంటా, మంచి ఫ్యామిలీ అవుతుంది. మనం ఇది ఒక చిన్న ఫ్యామిలీ. నా వెంటే వస్తావా నిజమయ్యే కలలల్లే. నువ్వు ముసలాడు 21 years దాటంగానే పెళ్లి చేసుకుంటారా? కాకిలు పెళ్లి చేసుకుంటే మంచి వర్షం కూడా పడుతుందంట, చేసుకున్నారు అనుకో. అన్న కూడా కొంచెం ఏమంటున్నా అర్థమైందా? కాకులం అంటున్నాను మన పర్లే పెళ్లి అయితే అవుతుంది కదా. నాకు మా యూట్యూబ్ ఫ్యామిలీకి కావాల్సిందే పెళ్లి. ఒక ఆడపిల్లకి ఇట్లా తిరుక్కుంటూ ఉండదు, అర్థమవుతుందా? సొసైటీలో ఉన్నప్పుడల్లా వచ్చి వీడియో చేసుకోవడం ఇబ్బందిగా లేదారా? అదేదో పెళ్లి చేసుకున్నాను అనుకో, కలిసి ఒకటే ఇంట్లో ఉండొచ్చు, మంచి వీడియోలు చేసుకోవచ్చు. ఎవరేమన్నా అన్నదో నా లైసెన్స్ చూపించచ్చు. ఏం లైసెన్స్? మా పెద్ద స్కెచ్ మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఒక ఆడపిల్ల కంటే పెళ్ళే బుజ్జి, ఇట్లా తిరగాలని ఏ అమ్మాయి కోరుకోదు, అర్థమవుతుందా? మంచిగా చూసుకుంటున్నా కదా బుజ్జి, మంచిగా చూసుకుంటున్నా కదా. నువ్వు ఒక దగ్గర నేను ఒక దగ్గర ఉండా. నువ్వెక్కడుంటే నేనెక్కడుంటే మౌనం గలగల. పొద్దున్న వీడియోలు చేసి సాయంత్రం ఆమె ఒక దగ్గర నువ్వు ఒక దగ్గర కాకుండా మంచిగా ఇద్దరు ఒకటి ఇంట్లో ఉంటారు. అవును నాకు బాగానే ఉంది కానీ గాయస్ నిజంగా ఒకసారి ఊహించుకో, ఒక ఇంట్లో ఉంటారు. నిజంగా చెప్తున్నా, నా లైఫ్ లో ఏదైనా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందంటే వస్తుంది అంటే అది నిన్ను పెళ్లి చేసుకోవడం. చేసింది కదా, కాకపోతే కొంచెం టైం కావాలి గాయస్, ఎందుకంటే నాకు పెళ్లి చేసుకోవాలి, సెట్ కావాలి కదా బుజ్జి. ఇంకా మంచిగా పూడి గుడిసెలో పెట్టుకుని చూసుకున్నా. పూడే గుడిసె, ఊరు గుడిసె.
గుడిసెలో ఇగ్నోర్ చేయమన్నది ఇంకేం వదిలేసాడు. ఆ ఇగ్నోర్ కాదు భయ, మనకు కొంత రాదనమాట తెలుగు కాదు ఇంగ్లీష్. కూడా చూసిన ఆకాశ్ నన్ను చూసి మై మర్చిపోయి మా స్మాల్ డైలాగ్ గుడిసె గైస్. ఓకే ఉంటా. అంటే ఇప్పుడు అంత మంచిగా చెప్పేటోళ్ళు ఎవరన్నా ప్రపంచంలో దొరుకుతారు. నీకు అర్థమవుతుంది ఆమె ఇండైరెక్ట్ ఏం చేసిందంటే నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు పూరి గిరిజనలో బతకాల్సి వస్తుంది నీ బతక అని చెప్తుంది ఆమె. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. అంటే అది నీ మీద ఆధారపడి ఉంది. అదే నువ్వు గుడిసెలో పెడితే గుడిసెలో నువ్వు కదా చూసుకోవాల్సింది, నేను నిన్ను చూసుకోను. నిన్ను పూరి గుడిసెలో కాదు బుజ్జి, గుండెలో పెట్టుకొని చూసుకుంటానే. నిజంగా ఇంకా ఈ టైం వచ్చింది కాబట్టి అందరికీ క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. ఏంటంటే వైష్ణుని పెళ్లి చేసుకోవడం నాకు చాలా చాలా ఇష్టం. ఇంకోటి నాకు కూడా చేసుకోవాలని ఉంది. ఆ మూమెంట్ వస్తే నా లైఫ్ లోనే వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్. అది రాదు, మనం రప్పించుకోవాలి, మనం సెట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? అది రాదు. సో నేనేమంటానంటే నాకు కొంచెం టైం ఇయర్ గైస్. అదే అన్న, ఏ టైము ఎప్పటి వరకు, ఇన్ని మంత్స్ ఇన్ని డేస్ అని ఉంటది కదా, అడుగన్నా అన్న. నీకు మా బుజ్జికి ఇంకా చూసే ఫ్యామిలీ అందరికి నేను చెప్తున్నాను ఏంటంటే నాకు ఒక 3-4 days టైం కావాలి. అంటే ఎప్పుడు పెళ్లి చేసుకుంటా అని చెప్పడానికి నాకు ఒక 3-4 days టైం.